ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మీనరాశి వారికి ఈ మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మీ జన్మ నక్షత్రం పూర్వభాద్ర 4వ పాదం కానీ, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు కానీ, రేవతి 1, 2, 3, 4 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి మీనరాశి అవుతుంది. ఈ రాశి వారికి సంతానానికి జ్ఞానానికి కారకుడైన గురుడు వృషభ రాశిలో ఉండటం వల్ల, భూమికి సంబంధించి వివాహానికి సంబంధించిన కుజుడు మిథున రాశిలో ఉండటం వల్ల, ఆయుష్కి ధనానికి సంబంధించిన శనేశ్వరుడు కుంభరాశిలో ఉండటం వల్ల, విద్యకి ఉద్యోగానికి కారకుడైన బుధుడు, వివాహానికి భోగాలకి కారకుడైన శుక్రుడు, ఆరోగ్యానికి వంశ అభివృద్ధికి కారకుడైన రవి మీనరాశిలో ఉండడం వల్ల ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహ సంచారం వల్ల, ఈ నెలలో అధిక గ్రహ సంచారం వల్ల ఆరోగ్యం బాగుండదు, మనస్థిమితం ఉండదు, ఊహించని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు, పనులయందు ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థులు పరీక్షల్లో బాగానే రాస్తారు కానీ ఏదో లోపం కనబడుతుంది. ధైర్యంగా ప్రజల్లో ముందుకు వెళ్ళలేరు. పీడకలలు అధికంగా వస్తాయి. జ్ఞాపక శక్తి బాగుంటుంది. బంధుమిత్రులతోటి కలహాలు ఏర్పడతాయి. అనుకోని ఖర్చులు, గృహంలో మార్పులు, స్థానచలనాలు కూడా కలుగుతాయి. ఇంకా కొన్ని ఇబ్బందులు ఎదురవడానికి కూడా అవకాశం కనబడుతోంది. సంఘంలోనూ బంధువర్గంలోనూ కూడా చిన్న మాటలు పడడానికి అవకాశం ఉంది. రాజకీయ పరంగా కూడా ఈ నెల అంతగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా ఈ నెల కలిసి రాదు. ఇక ఉద్యోగాల్లో ఉన్నతాధికారుల నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారాల్లోనూ వ్యవసాయాల్లోనూ కూడా నష్టాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ మీనరాశి వారికి ఈ మార్చి నెల అంతగా కలిసి రాదు. ఇంకా ఎవరైనా సరే ఈ మీనరాశి వారికి బాగుండాలి అనుకుంటే ఒక 9 శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ అమ్మవారిని దర్శనం చేసుకుని లలితా సహస్రనామం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభప్రదంగా ఉంటుంది. స్వస్తి.